ఈ సునీత, నర్రెడ్డి సునీత, ఈ దస్తగిరి ఎంత క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళకి ఎంత అండర్స్టాండింగ్ ఉందానికి 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కేసులో. ఒకటి, దస్తగిరి డైరెక్ట్గా 2021 ఆగస్టు చివరి వారంలో డైరెక్ట్గా ఫస్ట్ సిబిఐ వాళ్ళకి చెప్పాడు, నేను మర్డర్ చేసిన, కత్తి తీసుకున్న నరికినాను, గొడ్డలు తీసుకుని నరికినాను, నాతో పాటు ఈ ముగ్గురు నరికినారు, నేను జడ్జి ముందు చెప్తా అని చెప్పి జడ్జి ముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు. అప్పటి నుంచి ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ 3 నెలల తర్వాత వచ్చింది. అంతవరకు అసలు అరెస్ట్ అయ్యలే. అరెస్ట్ చేయకపోవడం ఒక సంగతి, దాన్ని సునీత క్వశ్చన్ చేయదు. మాకేం ఇబ్బంది లేదు, మా నాన్న చంపినోడు బయట హ్యాపీగా తిరుగుతున్నా మాకేం సంబంధం లేదు, ఏం ప్రాబ్లం లేదు, దట్ ఫెలో ఈజ్ మై ఫ్రెండ్, ఆయన అసలు ఏం అరెస్ట్ చేయొద్దండి, ఏం అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు అని కూడా మాట్లాడుతున్నాము. ఆ బెయిల్ అప్లికేషన్ అబ్జెక్ట్ చేయాల. ఆ తర్వాత ఏం జరిగిందంటే అప్రూవల్గా మారడం ఒకటి, అదొకటి మన ఇండియన్ జ్యుడిషియరీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇది. ఒక వ్యక్తి ఎప్పుడు అప్రూవల్గా మారుతాడు, అతనికి మన చేసిన తప్పుకి పడి మారుతాడు. దీని సిచ్యువేషన్ ఏంటంటే ముందే ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేస్తాడు. యాంటిసిపేటరీ అప్రూవల్ బెయిల్కి అప్లై చేసిన వెంటనే వీళ్ళు సిబిఐ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పరు బెయిల్కి, అలాగే సునీత కూడా అబ్జెక్షన్ చెప్పదు. అబ్జెక్షన్ చెప్పరు, ఆయనకి బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన వెంటనే ఆయన అప్రూవల్గా మార్చేస్తారు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ ఒప్పందం అనమాట, నిన్ను యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తాము, నీకేం కాదు, నువ్వు బయటే ఉంటావు, నువ్వు అప్రూవల్గా మారేసి వీళ్ళందరి మీద చెప్పేసేయని. ఇంత ఘోరంగా సునీత అండ్ దస్తగిరి కొల్లైడ్ అవుతున్నారంటే అసలు ఎంత దారుణం అనుకోవాలి అసలు. అదే ఇంకొకటి ఏంటంటే అసలు దస్తగిరి సునీత ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందని ఆయనకి ఇంకొక పెద్ద ఉదాహరణ. అప్రూవల్గా ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ముందు యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయడము, ఆ తర్వాత అప్రూవల్గా మారుతా అని సిబిఐకి లెటర్ రాయడము, ఆ లెటర్ రాసిన వెంటనే నెక్స్ట్ డేనే మాకు దస్తగిరి అప్రూవల్గా మారడానికి అబ్జెక్షన్ లేదు అని సిబిఐ చెప్పడము. అసలు అప్రూవల్ వాడు యాంటిసిపేటరీ బెయిల్లో ఏం చేసినా అంటే ఆగస్టులోనే చెప్పినా నేను మర్డర్ చేసినా అని. యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసిన దాంట్లో అసలు నాకు సంబంధమే లేదు కేసుతో, నేను ఏ తప్పు చేయలేదు అని యాంటిసిపేటరీ బెయిల్లో రాసినాడు. రాస్తే సునీత కనీసం ఇది కాదు, ఆయన ఆల్రెడీ ముందే మర్డర్ చేశాడు ఒప్పుకున్నాడు అని ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. ఆమె ఒక్క క్వశ్చన్ అడగలేదు. ఇంకా అప్రూవల్గా మారిందని ఇదంతా తప్పు, మేము అప్రూవల్ మారడం ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ అని చెప్పి మేము బెయిల్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్లికేషన్ ఇస్తే సుప్రీంకోర్టు జడ్జి క్లియర్గా చెప్పినాడు, ఎస్ ఈ పద్ధతి కరెక్ట్ కాదు, బట్ యు ఆర్ నాట్ ద కరెక్ట్ పర్సన్ వస్తే, కాంపిటెంట్ పర్సన్ వస్తే వీ విల్ టేక్ అప్ ద కేస్ అన్నారు. హూ ఈజ్ ద కాంపిటెంట్ పర్సన్? ఎవరు వేయాలంటే ఏదో సునీత వేయాలి, లేదంటే వాళ్ళ మదర్ వేయాలి. వాళ్ళు అసలు క్వశ్చనే చేయరు, అప్రూవల్ అయిన విధానాన్ని క్వశ్చన్ చేయరు, అసలు దస్తగిరిని ఎందుకు అరెస్ట్ చేయలేదో క్వశ్చన్ చేయరు. దస్తగిరి బయట తిరుగుతా అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈ స్టోరీ డ్రామాలన్నీ ఎప్పుడు మొదలవుతాయంటే జైలు దస్తగిరి వచ్చి మీడియా ముందు స్టోరీలు క్రియేట్ చేయడము, మీడియాలో మాట్లాడడం ఎప్పుడంటే మా నాన్న బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా, లేదంటే బాస్కెట్ అంకుల్ బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా స్టార్ట్ చేస్తాడు. 3 రోజులు 4 రోజుల ముందు స్టార్ట్ చేస్తారు. అది కంటిన్యూ ఏదంటే బెయిల్ అయిపోయినంత వరకు స్టోరీలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అంతే. అది బెయిల్ అప్లికేషన్ అయిపోతే మళ్ళీ అందరూ సైలెంట్ అయిపోతారు. ఒక 4 నెలలు 6 నెలలు 8 నెలలు సైలెంట్. మళ్ళీ ఎప్పుడు వస్తారంటే సేమ్ మళ్ళీ స్టోరీలు. అసలు ఈ బుద్ధున్నోడు ఎవడైనా జైల్లో ఉన్న బ్యారెక్లీకి పోయి ఎవరినైనా ఖైదీని కలవడం అనేది ఎక్కడైనా పాసిబుల్? అసలు అది నలిసి ఆ జైలు శాఖ ఎవరు మినిస్టర్ వాళ్ళ కూడా కాదనుకుంటా. ఇంతమంది సెక్యూరిటీ మధ్యలో సీసీటీవీ మీటర్లో నేను పోయి దస్తగిరిని బెదిరించినా అంటే వాడు ఏం కంప్లైంట్ చేయలేదు, పోలీసులు కంప్లైంట్ చేయలేదు, జడ్జిలు పోతాడు 10 సార్లు జడ్జిని కలిసినాడు, వాడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు జడ్జిలకి? 3 నెలల తర్వాత నిదానంగా బయటకు వచ్చి మీ బెయిల్ అప్లికేషన్ వేస్తే దస్తగిరి బెయిల్ లేట్ అవుతుందని వాళ్ళ భార్యతో మాట్లాడిస్తాడు. ఆ తర్వాత దస్తగిరి వచ్చి మాట్లాడతాడు. మాట్లాడి వెంటనే నెక్స్ట్ సుప్రీం హైకోర్టులో ఈమె అఫిడవిట్ వస్తుంది, ఇట్లా అప్రూవల్ బెదిరిస్తున్నాడు, శంకరెడ్డి కొడుకు బెదిరిస్తున్నాడు. అంత చిల్లర డ్రామాలు వేస్తున్నారంటే అంత డ్రామాలు వేస్తున్నారు. అసలు ఇంత క్రిమినల్లీ మైండెడ్ ఫెలో నా ఒక్క దాంట్లో అంటే నేను షాక్ అయినా, నాతో పాటు వచ్చిన డాక్టర్లు షాక్ అయినారు, జైలు అధికారులు షాక్ అయినారు. అందరు ఏంది సమయుడు ఇట్లా మాట్లాడుతున్నారని. ఇంత చిన్న విషయంలోనే ఇంత వెలంటంగా వాడు అబద్ధాలు చెప్తాంటే అప్రూవల్ దాంట్లో ఎంత అబద్ధాలు చెప్పినాడో మీ ఊళ్ళకే వదిలేస్తున్నా. వాడికి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి, లేదన్నా మేము చెప్పిన స్టోరీ ప్రకారం చెప్పండి,
వాళ్ళు 4 పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్తేనే చాలు, నీకు యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తాం, నిన్ను అరెస్ట్ చేయము, నీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాము, నిన్ను హీరోగా చూస్తాము, నీకు 10 మంది సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేట్టు చూస్తాము, నువ్వు యాడికి పోయినా మేమే చూసుకుంటాం అన్నీ చెప్పి వాడితో అప్రూవల్గా మారిపించి వాడితో స్టేట్మెంట్లు ఇప్పించి అదే దస్తగిరితో వాడు ఏదో పెద్ద సినిమా హీరో అయినట్టు రోజు మీడియాలో స్టేట్మెంట్లు. ఆయన ఇంకా మీడియా ముందు మాట్లాడేటప్పుడేమో అందరినీ తిడతాడు, చీఫ్ మినిస్టర్ సార్ దగ్గర నుంచి అందరినీ తిడతాడు. సునీత మేడం, రాజశేఖర రెడ్డి సారు వాళ్ళు చాలా మంచులు, చాలా విధేయులు, చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు మమ్మల్ని ఏమీ అనలేదు, మేము వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాం. ఈమె కూడా సేమ్ రెసిప్రోకల్